82,000 కోట్లతో అయిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల అభివృద్ధి ఎట్లా జరిగిందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే తలాతోకలేని మాటలు మాట్లాడొచ్చు. నిజంగా 82,000 కోట్లతో అయిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల అభివృద్ధి ఎట్లా జరిగింది? 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగిందంటే మరి ఎక్కడ ఏం మరి జరిగిందా? ఆ ప్రాజెక్టు నిర్మాణం ఫ్రీగా జరిగిందని ఇంట్లో నేను సమాధానం చెప్పాను. అంటే కాంగ్రెస్ హయాంలో కట్టిన డ్యామ్ లకు ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాంటిది మొన్న రీసెంట్ గా కట్టిన కాళేశ్వరం ఇట్లా పొంగిపోవడానికి కారణం ఇష్టం వచ్చినట్టు కట్టించుకోవడమే ప్రధాన కారణం అని చెప్పి చెప్పారు. కాంగ్రెస్ కట్టిన డ్యామ్లే తక్కువ, కూలీ ఎక్కడ ఉంటుంది? వాళ్ళు కట్టడమే తక్కువ, కూలింది ఎక్కడ ఉంటుంది? కూలింది ఉండదు, కట్టడమే తక్కువ. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ చేసి రీసెంట్ గా వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేసినా చెప్పాలి. చేయమంటారంటే ఎట్లా బీ చేసి కల్వకుంట్ల ఫ్యామిలీని జైల్లో పంపిస్తారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అది కాని పని. అది నిజంగా చెప్పాలంటే అవినీతి అనేది జరగలేదు. ఇది కేవలం కాంగ్రెస్ వాళ్ళు కక్ష సాధింపు గురించి కేసీఆర్ గారిని వారి కుటుంబాన్ని అవమానం చేయాలి, అవహేళన చేయాలి, ఆభాసపాలు చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చినటువంటి నోటీసులు తప్ప ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ ప్రాజెక్టు ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ లో మొట్టమొదటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది ఒక బృహత్తర ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా మరి చాలా మంది డైరెక్ట్ గా 18 లక్షలు, ఇండైరెక్ట్ గా 18 లక్షలు, దాదాపు 36 నుండి 37 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరు అందిస్తున్నటువంటి గొప్ప ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. అరెస్ట్ చేయదలుచుకుంటే ఈ పార్టీకే కలవకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసి ఆ విషయంలో కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఇంకా అంతకంటే సాధించేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కక్ష రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నన్ను అరెస్ట్ చేసిరనే ఒక కుట్ర నేపథ్యంతో ఆయన చేస్తున్నటువంటి కమిషన్ టీఆర్ఎస్ హయాంలో చాలా ఫోన్ ట్యాపింగ్ చేసారు, లేకపోతే త్వరలో స్కామ్ చేసారు, అన్ని కూడా చేసారు. చట్టం నడుస్తా ఉంది, చట్టం మీ చేతిలో ఉంది, మీరే పాలకులుగా ఉన్నారు, నిరూపించాలి కదా. మరి ఏది ఒక్కటి కూడా ప్రజలకు కూడా కానీ పట్టణ కానీ మేము ఇది చేసినాం, ఇది ఫ్రాడింగ్ జరిగింది అని చూపించలేకపోతున్నారు. మరి దానికి కారణం చెప్పాలి. రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఈ పథకాలకి ఇవ్వడానికి కూడా పైసలు సరిపోతున్నాయి, సేమ్ చేసిన పైసలు లేవని కాంగ్రెస్ పార్టీ మరి అప్పులు చేసి కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టారు. మన ముందే ఉన్న సెక్రటరీ మరి వీటిలో ఇవి కట్టలేదు, ఈ అప్పులు జరగకుండానే ఇవి జరిగినాయి అని నిరూపించాలి కదా. అవి ఏవి చేయలేకపోతున్నారు.